ఓకే. టుడే అవర్ టాపిక్ ఈస్ పార్కింగ్ స్టడీస్. సో, పార్కింగ్ స్టడీస్ అంటే ఏంటి? పార్కింగ్ స్టడీస్‌ని చేసేదానికి వాటికి ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి? ఓకే. టైప్స్ ఆఫ్ పార్కింగ్ ఫెసిలిటీస్ ఏముంటాయి? అండ్ వీలుంటే యాక్సిడెంట్ స్టడీస్ గురించి కూడా నేర్చుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పార్కింగ్ స్టడీస్. సో, పార్కింగ్ స్టడీస్ ఎందుకు అంటే పార్కింగ్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో బయట ఎక్కడైనా సరే మనకున్న అర్బన్ ఏరియా అయినా సరే, ఎక్కడైనా సరే వెహికల్స్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో, ఆ వెహికల్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఆ వెహికల్స్‌కి మనం ఎక్కడైనా షాపింగ్ సెంటర్‌కి ఎక్కడికెళ్ళినా గాని మనకి దానికి సరిపడా పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో పార్కింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. అందులో ఇండస్ట్రియల్‌గా, కమర్షియల్ ప్లేసెస్‌లో గాని, రెసిడెన్సీస్‌లో గాని ఈ పార్కింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే ఈ పార్కింగ్ వల్ల, అన్‌పార్కింగ్ వల్ల కూడా కొన్ని చోట్ల యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. సో, అన్నిట్లలో చూస్తే ఈ పార్కింగ్ స్టడీస్‌ని ఏ విధంగా చేస్తాము? ఆ పార్కింగ్ స్టడీస్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం అనేది గురించి ఇప్పుడు చెప్తున్నాను. ద వేరియస్ యాస్పెక్ట్స్ కన్సిడర్ ఫర్ పార్కింగ్ స్టడీస్. అసలు పార్కింగ్ స్టడీస్ చేయాలంటే ఏమేం టాపిక్స్ అంటే ఏమేం పాయింట్స్‌ని మనం కన్సిడర్ చేయాలి? సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి పార్కింగ్ డిమాండ్. సో, సింపుల్‌గా చెప్తాను ఒక్కొక్కటి. పార్కింగ్ డిమాండ్ అంటే అసలు పార్కింగ్ ఎంత కావాల్సిన అవసరం ఉంటుంది? సో, పార్కింగ్ డిమాండ్ ఎంత కావాలి అని. ఓకేనా? నెక్స్ట్ పార్కింగ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి అసలక్కడ ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? సో, ఉంటే ఏమున్నాయని. నెక్స్ట్ పార్కింగ్ స్పేస్ ఇన్వెంటరీ. ఆ పార్కింగ్‌కి సరిపడా స్పేస్ మనం తె తెచ్చుకునేలాగా చేయాలి. సో, దీని గురించి అన్నమాట. సో, పార్కింగ్ స్టడీస్ ఎందుకు అంటే పార్కింగ్ అనేది ప్రెజెంట్‌గా ఉన్న సిట్యుయేషన్‌లో మేజర్‌గా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. సో, వీటి కోసం మనం పార్కింగ్ ప్రొవైడ్ చేయడానికి ఏదైనా యాస్పెక్ట్స్ గాని, ఏదైనా కన్సిడరేషన్స్ ఉన్నాయంటే ఇవి మెయిన్‌గా ఉన్నాయి. సో, ఫస్ట్ వన్ పార్కింగ్ డిమాండ్. సో, పార్కింగ్ డిమాండ్ అంటే అసలు పార్కింగ్ ఎంత కావాలి? అసలు పార్కింగ్ ఎంత అవుతుంది? అనేది ఫైండ్ ఔట్. పార్కింగ్ డిమాండ్ మీన్స్ ఆహ్, ఎంత నంబర్ ఆఫ్ వెహికల్స్ పార్క్ అవుతున్నాయండి. పార్కింగ్ డిమాండ్ మీన్స్ నంబర్ ఆఫ్ వెహికల్స్ విచ్ ఆర్ పార్కింగ్ ఇన్ ద ఏరియా. సో, అందులో ఈ పార్కింగ్ డిమాండ్ అంటే ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ పార్క్ అయ్యాయో తెలియడానికి మనకు జనరల్‌గా 2-3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఒక ఏరియా సెలెక్ట్ చేసుకోండి. అంటే ఒక ఏరియా గాని, ఒక బిజినెస్ సెంటర్ గాని, ఒక ప్లేస్ గాని తీసుకోండి. ఆ ప్లేస్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ ఎంటర్ అవుతున్నాయి. ఒక పర్టిక్యులర్ టైమ్‌లో ఆ బిజినెస్ ఏరియాలో కానీ, ఆ ఏరియాలో ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ ఎంటర్ అవుతున్నాయి. సో, ఎంటర్ అయిన వెహికల్స్ ఎన్ని ఎగ్జిట్ అవుతున్నాయి ఆ టైమ్‌లో. సో, ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 వెహికల్స్ ఎంటర్ అవుతున్నాయి. 2 వెహికల్స్ బయటకొచ్చాయి. అంటే అక్కడ ఆ ఏరియాలో 2 వెహికల్స్ పార్క్ అయ్యాయి అని అర్థం. ఈ విధంగా మనం పార్కింగ్ డిమాండ్ కాలిక్యులేట్ చేయొచ్చు. అంటే పార్కింగ్ డిమాండ్ మీన్స్ నంబర్ ఆఫ్ వెహికల్స్ విచ్ ఆర్ పార్క్డ్ ఆన్ దట్ ఏరియా. సో, ఆ ఏరియాలో ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ పార్క్ అయ్యాయి ఇలా ఫైండ్ చేయొచ్చు. లేదా సెకండ్ మెథడ్‌లో ఏంటంటే కౌంట్ నంబర్ ఆఫ్ వెహికల్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఏరియా త్రూఅవుట్ ద ఆల్ డేస్. అంటే ఒక ఏరియా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ఏరియాలో అక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ పార్క్ అయ్యాయో ఆ నంబర్స్ వెహికల్ నంబర్స్‌ని మనం కౌంట్ చేసుకొని సెపరేట్ చేసుకుంటే అట్లా కూడా మనం ఎన్ని వెహికల్స్ పార్క్ అయ్యాయో కాలిక్యులేట్ చేయొచ్చు. లేదనుకుంటే ఇంకో మెథడ్ ఏంటంటే డ్రైవర్స్‌ని గాని, ఎనీ ఓనర్స్‌ని గాని వాళ్ళని ఇక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ పార్క్ అవుతున్నాయి, ఎక్కడ ఎట్లుంది ఏంటి అని వాళ్ళని డైరెక్ట్‌గా సర్వే చేయొచ్చు. ఇట్లా ఈ 3 మెథడ్స్ ద్వారా యూజ్ చేసి మనం ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ పార్కింగ్‌కి అవసరం అవుతున్నాయి, ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ ఆక్యుపై చేయాల్సొస్తుంది. సో, దాని ద్వారా మనం పార్కింగ్ డిమాండ్ కాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పార్కింగ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే అసలు పార్కింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ప్రెజెంట్‌గా ఆ ఏరియాలో ఏ ఏ పార్కింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అసలు ఆ ఏరియాలో ప్రెజెంట్ కండిషన్‌లో ఎటువంటి పార్కింగ్ సిస్టమ్ ఉంది. అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, దానికి సంబంధించిన స్టడీ చేయడం. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? సో, దానికి ప్రెజెంట్‌గా ఫ్యూచర్‌లో ఏదైనా మార్చడానికి ఏమైనా ట్రై చేయొచ్చా? అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్‌కి ఏదన్నా ఆ పార్కింగ్ కండిషన్స్‌లో ఎటువంటి ఏమన్నా యాక్సిడెంట్స్ అయినాయా లేదా అని ఇట్లా అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మన ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఎలాగో ఇక్కడ పార్కింగ్ క్యారెక్టరిస్టిక్స్ వాటి గురించి బిఫోర్ స్టడీ చేస్తాం. సో, ఇదంతా పార్కింగ్ క్యారెక్టరిస్టిక్స్. సో, ఇందులో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కెర్బ్ పార్కింగ్ గనక చేస్తే అక్కడ పార్కింగ్ ప్యాటర్న్ ఏ టైప్ ప్రొవైడ్ చేయాలి. ఓకే. అక్కడ యాక్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? అక్కడ ఉన్నప్పుడు ఆ పార్కింగ్ ప్యాటర్న్ ఏ టైపు? సో, ఆ పార్కింగ్, అన్‌పార్కింగ్ చేసేటప్పుడు ఏదైనా డిఫికల్టీస్ వచ్చాయా? ఇట్లా ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టెడ్ ఫెసిలిటీస్ వాటి గురించి మనం స్టడీ చేస్తే దాన్ని పార్కింగ్ క్యారెక్టరిస్టిక్స్ కిందకొస్తుంది. ఓకేనా? అది. నెక్స్ట్ వన్ పార్కింగ్ స్పేస్ ఇన్వెంటరీ. సో, పార్కింగ్ స్పేస్ ఇన్వెంటరీ అంటే ఏంటంటే ఇక్కడ ఎన్ని వెహికల్స్ అవసరమో తెలుసు. అంటే ఎంత పార్కింగ్ డిమాండ్ ఎంతో తెలుసు. సో, అంత స్పేస్ మనం ప్రొవైడ్ చేయాలి. అంతే కదా! ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ పార్క్ అవుతున్నాయో, అన్ని వెహికల్స్‌కి మనం స్పేస్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ పార్క్ చేయడానికి మనకి సఫిషియెంట్ స్పేస్ కావాలి. సో, దీన్ని పార్కింగ్ స్పేస్ ఇన్వెంటరీ అంటాం. సో, ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉన్నాయో, అంటే ఎంతైతే పార్కింగ్ డిమాండ్ ఉందో అంత ఆ స్పేస్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి.
సో ఒకవేళ ఆ పార్కింగ్ డిమాండ్‌కి సరిపడా ఫెసిలిటీ అనేది ఆన్ స్ట్రీట్ అంటే ఆ రోడ్డు పక్కనే ఉంటే మాత్రం హ్యాపీ నో ప్రాబ్లమ్. ఒకవేళ లేకపోతే మనం ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ అన్నా ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. సో వీటి గురించి మనం డీటెయిల్‌గా నేర్చుకుందాం. సో అగైన్ ఈ ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్‌లో కొన్ని ఏరియాలో మనకి స్పేస్ అనేది సరిగ్గా సరిపడదు. సరిగ్గా స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో దానికి సంబంధించిన పార్కింగ్ ఫెసిలిటీస్ ఏంటో ప్రొవైడ్ చేయాలి. సో మనం ఆ పార్కింగ్ స్పేస్ అనేది ఎంతుందో మనం ఆ పార్కింగ్ డిమాండ్ తగ్గట్టు కాలిక్యులేట్ చేయడం. సో కాలిక్యులేట్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం చేయాలి. అంటే లైక్ వెహికల్ పార్క్ చేసేటప్పుడు మధ్యలో స్పేస్ ప్రొవైడ్ చేయడం. ఇట్లా అన్ని ఫెసిలిటీస్ అనేది మనం కూడా డిజైన్ చేయాలి. సో అసలు మెయిన్‌గా పార్కింగ్ ఫెసిలిటీస్ ఏమున్నాయంటే, సో జనరల్‌గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో అవేంటంటే ఆన్ స్ట్రీట్ పార్కింగ్ అని, ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వన్ సెకండ్. ఓకే. సో ఆన్ స్ట్రీట్ పార్కింగ్, ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ ఫెసిలిటీస్ అని ఉన్నాయండి. సో సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్కింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్ స్ట్రీట్ పార్కింగ్ ఉంటుంది. ఇంకో టైప్ వచ్చేసి ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ ఉంటుంది. ఆన్ స్ట్రీట్ పార్కింగ్ అంటే మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. సో ఆన్ స్ట్రీట్ పార్కింగ్ అంటే సో ఆన్ స్ట్రీట్ పార్కింగ్. సో ఆన్ స్ట్రీట్ అంటే ఆ రోడ్డు పక్కనే వెహికల్స్‌ని పార్క్ చేస్తాం. సో ఇగో సపోజ్ ఇది రోడ్ అండి. ఈ రోడ్డు పక్కన ఇటు వెహికల్స్ ఏం చేసాయంటే వెహికల్స్‌ని పార్క్ చేస్తున్నాయి. సో ఈ టైప్ ఆఫ్ సిస్టమ్‌ని ఆన్ స్ట్రీట్ పార్కింగ్ అంటాం లేదా కెర్బ్ పార్కింగ్ అంటాం. ఎందుకంటే ఇక్కడ రోడ్‌కి ఇటు సైడ్ ఏముంటుందండి రోడ్ సైడ్స్ బోత్ సైడ్స్ ఏముంటాయి కెర్బ్ లైన్స్ ఉంటాయి, కెర్బ్ స్టోన్స్ ఉంటాయి. సో అందుకే దీన్ని కెర్బ్ పార్కింగ్ అంటాం లేదా ఆన్ స్ట్రీట్ పార్కింగ్ అంటాం. అంటే ఆ రోడ్డు పక్కనే వెహికల్స్‌ని పార్క్ చేస్తాం కాబట్టి దీన్ని ఆన్ స్ట్రీట్ పార్కింగ్ అంటాం. సో మెయిన్‌గా వీటిలలో 2 టైప్స్ ఉంటాయి. ఆహ్ సో, ఎక్కడైతే వెహికల్స్‌ని ఆన్ ద రోడ్ పక్కనే వెహికల్స్ పార్క్ చేస్తే దాన్ని ఆన్ స్ట్రీట్ పార్కింగ్ అంటాం. సో, ఎలాంగ్ ద రోడ్ సైడ్ పక్కనే ఆ కెర్బ్ స్టోన్స్‌కి, ఆ కెర్బ్ లైన్‌కి పక్కనే వెహికల్స్ పార్క్ చేస్తే దీన్ని ఆన్ స్ట్రీట్ పార్కింగ్ అంటాం. అగైన్ ఈ ఆన్ స్ట్రీట్ పార్కింగ్ వల్ల అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటంటే, సో, సపోజ్ ఈ ఏరియా ఇది ఒక షాపింగ్ సెంటర్. సో, మీరు వెహికల్స్‌ని ఇక్కడ పార్క్ చేయాలనుకోండి. సో, దీనికి ఎదురుంగా స్పేస్ ఉందనుకోండి. వెహికల్స్‌ని మనం పార్క్ చేసుకోవచ్చు. సో, దాన్ని ఆన్ స్ట్రీట్ పార్కింగ్ అంటాం. అలా కా ఓకే. సో, అది. మెయిన్‌గా వచ్చేసి ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే, జనరల్‌గా ఏంటంటే, ఈ యొక్క ఆన్ స్ట్రీట్ పార్కింగ్‌లో మెయిన్‌గా వెహికల్స్‌ని మనకు కావాల్సిన స్పేస్ ఉంటే గనక వెహికల్స్‌ని పార్క్ చేయడం ఈజీ. కానీ మీరు ఇక్కడ షాపింగ్ చేయాలనుకున్నారు. కానీ ఇక్కడెక్కడ మీకు వెహికల్ పార్క్ చేయడానికి స్పేస్ లేదు. సో, ఎక్కడైతే స్పేస్ ఉందో అంతవరకు మీరు అంత దూరం వెళ్లి అక్కడ వెహికల్ పార్క్ చేసి మళ్ళీ అక్కడి నుంచి రావాలి. సో, అడ్వాంటేజ్ వచ్చేసరికి ఎక్కడ స్పేస్ అయితే ఉంటుందో వాళ్ళకి ఈజీగా వెహికల్స్‌ని పార్క్ చేసుకుంటారు. ఎంటర్ అయిపోతారు. కావాల్సిన వర్క్ చేసుకోవచ్చు. ఎక్కడైతే స్పేస్ ఉండదో అక్కడ వెహికల్స్‌ని చాలా దూరంలో పార్క్ చేసి మనం నడుచుకుంటూ వచ్చి ఆ ఏరియాలోకి ఎంటర్ అవ్వాల్సొస్తుంది. ఇది ప్రాబ్లమ్. అయితే ఇంకో ప్రాబ్లమ్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ రోడ్ విడ్త్ ఏమైతుందంటే డ్యూ టు ఈ పార్కింగ్ వల్ల రోడ్ విడ్త్ తగ్గిపోతుంది. సో, అదే విధంగా ఈ వెహికల్స్‌ని పార్క్ చేసేటప్పుడు, అన్‌పార్క్ చేసేటప్పుడు అపోజిట్‌గా వచ్చేటువంటి వెహికల్స్ ఏదైతే ఉన్నాయో యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మెయిన్‌గా ఆన్ స్ట్రీట్ పార్కింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సో, ఎక్కడంటే అక్కడే వెహికల్స్‌ని పార్క్ చేసుకొని అక్కడికే వెళ్లి చేసుకోవచ్చు. కానీ ఆ పార్కింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ కొద్దిగా రోడ్ విడ్త్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇది మెయిన్ ప్రాబ్లమ్. అయితే ఇందులో కూడా మెయిన్‌గా 3 టైప్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటాయండి. ఇందులో ఈ యొక్క ఆన్ స్ట్రీట్ పార్కింగ్‌లో మెయిన్‌గా 3 టైప్స్ ఆఫ్ పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అందులో జనరల్‌గా మెయిన్‌గా 2 టైప్స్ చెప్తాం. అందులో ఏంటంటే పారలెల్ పార్కింగ్ అంటాము. నెక్స్ట్ వన్ యాంగిల్ పార్కింగ్ అంటాం. సో, ఇక్కడ చూడండి ఇక్కడ పారలెల్ పార్కింగ్ అండ్ యాంగిల్ పార్కింగ్. పారలెల్ పార్కింగ్ అంటేనేమో ఇక్కడ వెహికల్స్‌ని ఏమంటారంటే వెహికల్స్‌ని పారలెల్‌గా పార్క్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడ వెహికల్స్‌ని రోడ్ సైడ్ ఎలాగైతే ఉంటుందో రోడ్ అదే విధంగా ప్యారలెల్‌గా పార్క్ చేస్తాం. అదే యాంగిల్ పార్కింగ్‌నేమో కొంచెం వెహికల్స్ పార్క్ చేస్తాం కాబట్టి దీన్ని యాంగిల్ పార్కింగ్ అంటాం. సో, ప్యారలెల్ పార్కింగ్‌కి, యాంగిల్ పార్కింగ్‌కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వాటి గురించి మీకు డిస్కస్ చేస్తాను ఇప్పుడు మీతో. ఓకే. హ్మ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ పార్కింగ్ ఉందనుకోండి. సో, అదే పారలెల్ పార్కింగ్ అనుకోండి. సో, ఇక్కడ సఫిషియెంట్ విడ్త్ ఎక్కువగా ఉంది. అదే ఇక్కడ యాంగిల్ పార్కింగ్ అయ్యేసరికి కొద్దిగా రోడ్ విడ్త్ తగ్గిపోతుంది. సో, పారలెల్ పార్కింగ్ వల్ల ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ వెహికల్స్ అనేవి ఎక్కువవుతాయి. సో, నంబర్ ఆఫ్ వెహికల్స్ అనేవి తక్కువవుతుంటాయి. సో
చూడండి ఇక్కడ. సో, ఇక్కడ పారలెల్ పార్కింగ్ అంటాం. సో, దీన్ని. ఎందుకంటే రోడ్ ఎలాగైతే ఉంటుందో అదే డైరెక్షన్‌లో వెహికల్స్‌ని పార్క్ చేస్తాం కాబట్టి దీన్ని పారలెల్ పార్కింగ్ అంటాం. అయితే ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఒక్కొక్క దాని గురించి చెప్తాను. పారలెల్ పార్కింగ్ అయితేనేమో ఆహ్, నంబర్ ఆఫ్ వెహికల్స్ పార్కింగ్ స్పేస్ తగ్గిపోతుంది. అంటే ఇక్కడ 4 వెహికల్సే పార్క్ అవుతాయి. అంతకంటే ఎక్కువ నంబర్ ఆఫ్ వెహికల్స్ పార్క్ అవ్వవు. సో, ఈ విడ్త్ అనేది ఎక్కువ అవుతుంది పారలెల్ పార్కింగ్ వల్ల. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోడ్ విడ్త్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది గానీ ఎక్కడ వేస్ట్ అవ్వదు. ఎందుకంటే రోడ్డు ప్యారలెల్‌గా ఉంటుంది కాబట్టి వెహికల్ ఏమో అడ్డంగా పెట్టామనుకోండి. సో, తక్కువ విడ్త్ అయిపోతుంది రోడ్ విడ్త్. అదే ప్యారలెల్ పెడితే రోడ్ విడ్త్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ వన్. సో, దీనివల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ప్యారలెల్ పార్కింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే పార్కింగ్ చేయాల్సొస్తుంది. అంటే వెహికల్‌ని ఎగ్జాక్ట్‌గా ఈ పొజిషన్‌లో వెహికల్ ప్లేస్ చేయాలంటే కొంచెం ముందుకు వెనక్కి వచ్చేసి ఇక్కడ వెహికల్ ప్లేస్ చేయాల్సొస్తుంది. అంటే సో, పార్కింగ్ అండ్ అన్‌పార్కింగ్ మాన్యువర్స్ ఈస్ మోర్ కంపేర్డ్ టు యాంగిల్ పార్కింగ్. సో, యాంగిల్ పార్కింగ్‌లో అయితే అంత కష్టం ఉండదు. పారలెల్ పార్కింగ్ అయితే వెహికల్స్ ముందుకు వెనక్కి చేసి పనిని ఇలా చేసుకుంటూ వస్తాం. సో, ఇది పారలెల్ పార్కింగ్. అదే యాంగిల్ పార్కింగ్‌కొచ్చేసరికి ఇందులో మెయిన్‌గా 4 టైప్స్ ఉన్నాయి. 30 డిగ్రీస్ యాంగిల్ పార్కింగ్, 45 డిగ్రీస్ యాంగిల్ పార్కింగ్, 60 డిగ్రీస్ యాంగిల్ పార్కింగ్ అండ్ 90 డిగ్రీస్ యాంగిల్ పార్కింగ్. ఇంగో ఇక్కడ వెహికల్స్‌ని ఎలా పార్క్ చేస్తారంటే 90 ఈ రోడ్‌కి 90 డిగ్రీస్ యాంగిల్‌లో పార్క్ చేస్తారండి. సో, రోడ్‌కి. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకిక్కడ చూడండి. సో, ఇక్కడ 30 డిగ్రీస్ యాంగిల్‌లో మీకేమవుతుందంటే, సో, విడ్త్ ఆఫ్ ది లేన్ చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా? అంటే వెహికల్స్‌ని స్పేస్ ఆక్యుపై లెంత్ ఎక్కువగా ఉంది. అదే 60 డిగ్రీస్ అయితే కొంచెం తక్కువగా ఉంది. 45 డిగ్రీస్ అయితే. అదే 60 డిగ్రీస్ అయితే ఇంకాస్త తక్కువైపోయింది. అంటే 90 డిగ్రీస్‌కొచ్చేసరికి ఇంకా తగ్గిపోయింది. సో, యాంగిల్ పార్కింగ్ ఎంత పెరుగుతూ ఉంటే అన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్‌ని పార్క్ చేసుకోవచ్చు. అదే పారలెల్ పార్కింగ్‌లోకొచ్చేసరికి చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఇంకా ఎక్కువ స్పేస్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఓకేనా? అది. అదే విధంగా ఇప్పుడు ఇంకో కన్సిడర్ చేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇక్కడ విడ్త్ చూడండి. ఇక్కడ ఈ రోడ్ విడ్త్ అనేది ఇక్కడ తక్కువగా ఉంది. ఇక్కడ రోడ్ విడ్త్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ రోడ్ విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. రోడ్ విడ్త్ చాలా ఎక్కువైతుంది. సో, ఫైనల్‌గా వచ్చేసరికి ఏంటంటే, సో, పారలెల్ పార్కింగ్‌లో యాంగిల్ తక్కువగా ఉంటేనేమో ఎక్కువ నంబర్ ఆఫ్ వెహికల్స్‌ని పట్టవు. కాపోతే రోడ్ విడ్త్ ఎక్కువగా ఉంటుంది. అదే యాంగిల్ పెంచుకుంటున్న కొద్దీ మోర్ నంబర్ ఆఫ్ వెహికల్స్ పడతాయి. కాపోతే రోడ్ విడ్త్ తగ్గిపోతుంది. సో, ఈ రోడ్ విడ్త్ తగ్గడం వల్ల మీకేమవుతుంది ప్రాబ్లము? సో, ఏమవుతుంది? ఒకటి రోడ్ విడ్త్ తగ్గిపోతుంది కాబట్టి వెహికల్స్ ఫాస్ట్‌గా వెళ్తున్నప్పుడు ఏదైనా సడెన్‌గా వెహికల్ పార్కింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇంకోటొచ్చేసరికి రోడ్ విడ్త్ తగ్గిపోతుంది. సో, మెయిన్‌గా ఆ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ పార్కింగ్ అండ్ అన్‌పార్కింగ్ మాన్యువర్స్ ఇక్కడ ఈజీగా ఉంటుంది. సో, 30 డిగ్రీస్ యాంగిల్, 45 డిగ్రీస్ యాంగిల్ ఇట్లా వెహికల్‌ని ఇలా బ్యాక్ తీసుకొచ్చి వెంటనే స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవచ్చు. వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. అదే స్ట్రెయిట్‌గా అనుకోండి ముందుకి, వెనక్కి తీసుకుంటూ వెళ్ళొచ్చు. అందుకే బస్ స్టాండ్ సెంటర్‌లో ఎక్కడైనా సరే ఈ 30 డిగ్రీస్, 45 డిగ్రీస్ యాంగిల్‌లో వెహికల్స్ పార్క్ చేస్తారు. సో, ఈజీగా బయటకొచ్చేసి వెహికల్‌ని ఎలౌ చేసుకోవచ్చు. అట్లా ఈజీగా చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా మీరు చెప్పేదేంటంటే, సో, పారలెల్ పార్కింగ్‌లో అయితేనేమో రోడ్ విడ్త్ సఫిషియెంట్‌గా ఉంటుంది. కాకపోతే పార్కింగ్ మాన్యువర్స్ ఇబ్బందవుతుంది. అదే యాంగిల్ పార్కింగ్‌లోకొచ్చేసరికి రోడ్ విడ్త్ తగ్గిపోతుంది. పార్కింగ్ మాన్యువర్స్ ఈజీగా ఉంటుంది. సో, కంపేర్ టు పారలెల్ పార్కింగ్, యాంగిల్ పార్కింగ్ అన్నిట్లలో పోలిస్తే ద 45 డిగ్రీస్ యాంగిల్ పార్కింగ్ ఈస్ మోర్ ఎఫిషియంట్ అండ్ కంపేర్డ్ టు ఆల్ అదర్ పార్కింగ్స్. ఎందుకంటే 45 డిగ్రీస్ యాంగిల్ పార్కింగ్ తీసుకున్నప్పుడు రోడ్ విడ్త్ సఫిషియెంట్‌గా మిగిలిపోతుంది. అండ్ పార్కింగ్ అండ్ అన్‌పార్కింగ్ చేయడం ఈజీ. అండ్ ఎక్కువ నంబర్ ఆఫ్ వెహికల్స్ ఆక్యుపై చేయొచ్చు. ఇలా అన్ని కండిషన్స్‌తో పోలిస్తే 45 డిగ్రీస్ యాంగిల్ పార్కింగ్ ఈస్ ద బెస్ట్ పార్కింగ్ ఫర్ ఆన్ స్ట్రీట్ పార్కింగ్. ఓకే. సో, ఇది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ గురించి నేర్చుకుందాం ఇప్పుడు. సో, ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ అంటే మీకు తెలిసింది. సో, ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ అంటే సో, వెహికల్స్‌నేమో వెహికల్స్‌నేమో ఒక్ మనకి కావాల్సిన స్పేస్ ఆన్ ద రోడ్ పక్కనే లేదనుకోండి. అంటే రోడ్ విడ్త్ సపోజ్ ఏదైనా రోడ్ తీసుకున్నారనుకోండి. ఆ రోడ్ విడ్త్ చాలా తక్కువగా ఉంది. సో, ఆ రోడ్ విడ్త్ తక్కువగా ఉండేసరికి అక్కడ వెహికల్స్‌ని పార్క్ చేయడం చాలా ఇబ్బందవుతుంది. సో, అలాంటి ప్లేసెస్‌లో వెహికల్స్‌ని పార్క్ చేయలేక ఇబ్బంది పడతాము. సో, అలాంటప్పుడు వీళ్ళ కోసం సెపరేట్‌గా వేరే ఏరియాలో సెపరేట్ ప్లేసెస్‌లో మనం వాళ్ళకి ఒక స్పేస్ ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్‌గా మన ఖమ్మంలో బస్ స్టాండ్ ఉంది. సో, బస్ స్టాండ్ ఏరియాలో మనకి పార్క్ చేయడం వెహికల్స్ చాలా ఇబ్బంది. అదే మనకి పెవిలియన్ గ్రౌండ్ ఉంది. ఆ పెవిలియన్ గ్రౌండ్‌లో స్పేస్ ఎక్కువగా ఉంటది. వెహికల్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేసుకోవచ్చు.
కాకపోతే ఇక్కడున్న ప్రాబ్లమ్ ఏంటంటే, సో, మనం సపోజ్ ఆ బస్ స్టాండ్ ఏరియాలో ఏదో మొబైల్ కొనడానికి అక్కడికెళ్ళాము. సో, అక్కడి నుంచి వెహికల్స్‌ని అక్కడ ఆప్ చేయడానికి పార్కింగ్ ఫెసిలిటీస్ లేక మనం తీసుకెళ్ళి పైన గ్రౌండ్‌లో ప్లేస్ చేస్తాం. సో, మళ్ళీ అక్కడి నుంచి వెహికల్స్‌ని ఆ యొక్క ఓనర్ కానీ, డ్రైవర్ గానీ నడుచుకుంటూ మళ్ళీ ఆ లైన్‌కొచ్చేసి అక్కడ వెహికల్స్‌ని మనం ఏదైతే ఐటెమ్ ఉందో అది కొనుక్కోవడానికి ట్రై చేయాల్సొస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది నడవాల్సొస్తుంది. అంటే మన ప్లేస్ ఎక్కడో అవుతుంది. మనం ఎక్కడికో రావాల్సొస్తుంది. సో, దీన్నేందంటే ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ అంటాం. ఎలాంగ్ ద రోడ్ మెయిన్ రోడ్ మీద వెహికల్స్‌ని పార్క్ చేయకుండా రోడ్ ఇక్కడైతే ఉంటే సో, పార్కింగ్ పోయి ఎక్కడో లాంగ్‌లో తీసుకెళ్ళి ప్లేస్ చేస్తాం. సో, దీన్ని ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ అంటాం. సో, దీంట్లో ఉన్న అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటంటే అడ్వాంటేజ్ వచ్చేసి ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ అయినా ఆక్యుపై చేయొచ్చు. రోడ్ విడ్త్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. పార్కింగ్ చేసేటప్పుడైనా, అన్‌పార్కింగ్ చేసేటప్పుడైనా ఎటువంటి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటి? సో, ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడి వరకు వెహికల్స్‌ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. ఇదొక మెయిన్ ప్రాబ్లమ్ ఉంది. ఓకేనా. అగైన్ ఈ ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్‌లో గూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో, అగైన్ ఈ ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ ఫెసిలిటీస్‌లో మెయిన్‌గా చెప్పాలంటే జస్ట్ ఇందాకడ చెప్పుకున్నటువంటి డయాగ్రామ్‌లో లాగా పార్కింగ్ లాట్స్ టైప్ ఉంటుంది. అంటే ఇట్లా పార్కింగ్ లాట్స్ అంటే స్పెసిఫిక్‌గా ఒక లేన్ విడ్త్‌లో ఇట్లా కింద మార్కింగ్ చేసేసి ఆ లైన్స్ ఆ ప్రకారం మనకి స్పేస్ ఇచ్చుకుంటూ అక్కడ వెహికల్స్‌ని పార్క్ చేసుకుంటూ ఉంటారు. సో, దీన్ని పార్కింగ్ లాట్స్ అంటారు. ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి చూసారా? ఇట్లా ఫిక్స్‌డ్‌గా సెపరేట్‌గా స్పెసిఫిక్‌గా ఇట్లా దానికి లాట్స్‌గా మనకి డివైడ్ చేసి ఆ ఏరియా మార్కింగ్స్ పెట్టి వెహికల్స్‌ని అక్కడ పార్క్ చేస్తారు. ఇలా పార్కింగ్ లాట్స్ చేస్తారు. లేదనుకుంటే ఇందాక చెప్పుకున్నట్టు ఇట్లా మల్టీ స్టోరీ బిల్డింగ్స్‌లో కానీ దీన్ని కన్వేయర్ టైప్ గాని, ర్యాంప్స్ టైప్ గాని వెహికల్స్‌ని ఇలా మల్టీ స్టోరీ టైప్ గాని వెహికల్స్‌ని పార్క్ చేసుకుంటూ ఉంటారు. సో, పిక్చర్ ఆడిబుల్‌గా ఉంది గదా! సో, ఇక్కడ వెహికల్స్ అనేది ఏంటంటే మల్టీ స్టోరీ బిల్డింగ్‌లోగా అయితే ఇలా ఇలా వన్ బై వన్ వెహికల్స్‌ని ఒకదాని మీద ఒకటి పార్క్ చేస్తూ ఉంటారు. లేదనుకుంటే సెపరేట్‌గా ఒక కన్‌స్ట్రక్షన్ చేసుకుంటూ మల్టీ స్టోరీ బిల్డింగ్స్ మీద వాటికి ఇంటర్ కనెక్టెడ్ ర్యాంప్స్ చేసి, ఆ ర్యాంప్స్ ద్వారా ఆ వెహికల్స్‌ని ఫస్ట్ ఫ్లోర్ అయితే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అయితే సెకండ్ ఫ్లోర్ లేదా టాప్ ఫ్లోర్ అయితే టాప్ ఫ్లోర్‌లో వెహికల్స్‌ని పార్క్ చేసుకోవచ్చడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్‌గా మీకున్న ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ అన్ని ఏరియాస్‌లో ఈ స్పేస్ అనేది అవైలబిలిటీ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్చువల్‌గా పేలింగ్‌లో వెహికల్స్‌ని యాక్చువల్‌గా పార్క్ చేయకూడదు. కానీ మనం సపోజ్ నేను ఎగ్జాంపుల్‌కి అలా చెప్పాను. సో, ఎగ్జాంపుల్‌గా హెవీ బిజినెస్ ఏరియాస్‌లో, బిజినెస్ సెంటర్స్‌లో అక్కడ ఎక్కడా కూడా మనకి సఫిషియెంట్ స్పేస్ అనేది అవైలబిలిటీ ఉండదు. సో, అలాంటప్పుడు అక్కడ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో, అలాంటప్పుడు ఈ ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ అనేది చాలా ఇబ్బందవుతుంది. సో, అందుకోసం ఏం చేయాలంటే బిఫోర్ ఎప్పుడైనా టౌన్ ప్లానింగ్ చేసేటప్పుడు ఇలా ఈ ఫ్యూచర్‌లో ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి మనం ముందే దాని యొక్క స్పేస్ వదిలేసేటట్టు చూసుకోవాలి. లేదనుకుంటే ఈ ఎలివేటెడ్ టైపు ఇటువంటి పార్కింగ్ సిస్టమ్స్ గాని, లేదా మల్టీ స్టోరీ బిల్డింగ్స్ గాని మనం ఈ యొక్క వెహికల్స్‌ని పార్క్ చేసేటట్టు చూసుకుంటే మనకి కాస్ట్ తక్కువవుతుంది. స్పేసు ఎక్కువ లేనప్పుడు అంటే ఎక్కడైతే స్పేస్ ఎక్కువగా లేదో అక్కడ కాస్ట్ ఎక్కువైతే ఉంటుందో అక్కడ ఇలా మల్టీ స్టోరీ బిల్డింగ్ టైప్ మనం వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. ఎక్కడైతే స్పేస్ ఎక్కువగా ఉండి దాని యొక్క స్పేస్ కాస్ట్ తక్కువగా ఉంటే అక్కడ మనం ఇందాక చూపించుకున్నటువంటి ఈ పార్కింగ్ లాట్స్ టైపు మన వెహికల్స్‌ని పార్క్ చేసుకుంటూ చేయొచ్చు. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్కింగ్ ఫెసిలిటీస్. సో, అగైన్ పార్కింగ్ స్టడీస్ అంటే పార్కింగ్ డిమాండ్ వస్తుంది. సో, పార్కింగ్ డిమాండ్ అంటే ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్‌ని మనం పార్క్ చేయగలగాలి, ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ పార్కింగ్ అవసరం అని చెప్పేది పార్కింగ్ డిమాండ్. నెక్స్ట్ వన్ పార్కింగ్ క్యారెక్టరిస్టిక్స్. అక్కడ అసలు ఆల్రెడీ ఏవేవి పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంతకుముందు ఒరిజినల్‌గా. సో, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఇంతకుముందు. సో, దానికి సంబంధించిందంతా పార్కింగ్ క్యారెక్టరిస్టిక్స్. పార్కింగ్ స్పేస్ ఇన్వెంటరీ వచ్చేసరికి ఎక్కడ ఎంతైతే పార్కింగ్ డిమాండ్ ఉందో అంత స్పేస్ అవైలబిలిటీ ఉందా లేదా? సో, లేకపోతే ఏం చేయాలి? ఏ టైప్ ఆఫ్ పార్కింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అదంతా పార్కింగ్ స్పేస్ ఇన్వెంటరీలో ఉంటుంది. సో, ఇందులో ఆన్ స్ట్రీట్ పార్కింగ్ ఉంది. ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ ఉంది. ఆన్ స్ట్రీట్ పార్కింగ్‌లో మనకి స్పెసిఫిక్‌గా పారలెల్ పార్కింగ్ ఉంది అండ్ యాంగిల్ పార్కింగ్ ఉంది. సో, పారలెల్ పార్కింగ్‌లో అగైన్ మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో, యాంగిల్ పార్కింగ్ ఉంది అండ్ పారలెల్ పార్కింగ్ ఉంది. అగైన్ ఈ యాంగిల్ పార్కింగ్‌లో కూడా 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఉంది. సో, ఒక్కొక్క దాని గురించి ఇండివిడ్యువల్‌గా చెప్పాను. సో, ద ఫైనల్ బెస్ట్ యాంగిల్ పార్కింగ్ ఈస్ 45 డిగ్రీస్ యాంగిల్ పార్కింగ్. సో, కంపేర్డ్ టు రోడ్ విడ్త్ డిక్రీజ్ అవ్వదు ఎక్కువగా.
సో ఆ పార్కింగ్ అండ్ అన్‌పార్కింగ్ మానోవర్స్ ఈజీగా ఉంటుంది. అండ్ మోర్ నంబర్ ఆఫ్ వెహికల్స్ అనేది ఆక్యుపై చేయగలుగుతాం. సో ఇలా అన్ని రకాలుగా చూస్తే కొద్దో గొప్పో 45 డిగ్రీస్ యాంగిల్ పార్కింగ్ బెటర్. అదే విధంగా ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ అయితేనేమో వెహికల్స్‌ని ఎలాంగ్ ద రోడ్ సైడ్ పార్కింగ్ చేయడానికి ఎక్కడైతే సఫిషియెంట్ స్పేస్ అయితే ఉండదో అక్కడ వెహికల్స్‌ని తీసుకెళ్ళి దూరంగా తీసుకెళ్ళి వెహికల్స్ పార్క్ చేస్తాము. సో దీన్ని ఆహ్, ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ సిస్టమ్ అంటారు. అగైన్ ఇందులో కూడా కొన్ని చెప్పడం మర్చిపోయాను. సెల్ఫ్ పార్కింగ్ సిస్టమ్ ఉంటుంది. అటెండెంట్ పార్కింగ్ సిస్టమ్ ఉంటుంది. అటెండెంట్ పార్కింగ్ సిస్టమ్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాలెట్ పార్కింగ్ అంటాం. అంటే సెల్ఫ్ పార్కింగ్ సిస్టమ్ అంటే మనమే డ్రైవర్ అయితే డ్రైవర్, ఓనర్ అయితే ఓనర్ ఆ ఏరియాకెళ్ళి అక్కడికి వెళ్లి వెహికల్ పార్క్ చేసుకొని మళ్ళీ నడుచుకుంటూ అలా లేదంటే అటెండెంట్ పార్కింగ్ సిస్టమ్ అయితే ఒక మన వెహికల్ అక్కడ దింపేసి మన వెహికల్ అక్కడ ఆపేసి ఆ కీస్ అతనికి ఇచ్చేసి అతనే ఒక అటెండర్ ఉంటాడు. అతను తీసుకెళ్ళి వెహికల్ పార్క్ చేస్తాడు. సో దాన్ని అటెండెంట్ పార్కింగ్ సిస్టమ్ అంటాం. అయితే అటెండెంట్ పార్కింగ్ సిస్టమ్‌కి సెల్ఫ్ పార్కింగ్ సిస్టమ్‌కి తేడా ఏంటంటే సెల్ఫ్ పార్కింగ్ సిస్టమ్ అనుకో ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వెహికల్స్‌ని ఆక్యుపై చేస్తారు. సో దానివల్ల కొంచెం ఇబ్బందవుతుంది. అదే అటెండెంట్ పార్కింగ్ సిస్టమ్ అనుకో అటెండర్ ఏంటంటే సో నెమ్మదిగా ఆహ్, ఓపికగా ఎక్కడైతే అవైలబిలిటీ స్పేస్ ఉందో, ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అలా జాగ్రత్తగా సఫిషియెంట్ స్పేస్‌లో సఫిషియెంట్ సరిపడా వెహికల్స్ పార్క్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ కాకుండా మోర్ నంబర్ ఆఫ్ వెహికల్స్ అనేది ఆక్యుపై చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ పార్కింగ్ స్టడీస్. ఓకే.